హామానికి మొర్దెకై అంటే ఉరి తీసేయాలండి. హామానికి మొర్దెకైని గణపరచడం ఇష్టమా? కానీ రాజు మొర్దెకైని గణపరచను ఉద్దేశించాడు. రారాజు అయినటువంటి దేవాది దేవుడు ఆత్మీయురాలైనటువంటి నిన్ను గణపరచను ఉద్దేశించాడు. ఆయన గణపరచను ఉద్దేశిస్తే ముళ్ళు గణపరచాలి. ఇప్పుడు మొర్దెకైకి ముళ్ళు ఎవరు? హామానేనా? ఇప్పుడు ముళ్ళు ఎవరిని గణపరచాలి? ఇప్పుడు ఎవరు ఉద్దేశించారు? హల్లెలూయా. కానీ హామానికి ఇష్టమా గణపరచడం? కానీ రారాజు ఉద్దేశించినందుకు సచ్చినట్టు ఇష్టం లేకపోయినా మొర్దెకైకి రాజవస్త్రాలు వేసి మొర్దెకైని రాజులాగా సిద్ధపరిచి రాజుగారి యొక్క రథం ఎక్కించి లేదా గుర్రం ఎక్కించి రాజుగారు గణపరచను ఉద్దేశించిన వాడు ఎలాగో గణపరచబడవలసిందండో హోయ్ అని ఊరంతా ఇష్టం లేనోడు గణపరచాలి. ఇది దేవుని ఉద్దేశం. అన్నదమ్ములకు యోసేపును గణపరచడం ఇష్టమా? గణపరచవలసి వచ్చింది. దావీదుని అన్నదమ్ములు గణపరచడం ఇష్టమా? నిలబడాల్సి వచ్చింది, చూడాల్సి వచ్చింది, పడిగాపులు పడాల్సి వచ్చింది, గణపరచాల్సి వచ్చింది. హల్లెలూయా. ఈ దినాన ముళ్ళుకు నిన్ను గణపరచడం ఇష్టమా? కాదు. కానీ గణపరిచేలాగా దేవుడు ఉద్దేశించాడు. గణపరచక తప్పదు. ఇలా చూడక తప్ప. దేవుని దృష్టిలో నీవు నిర్మలురాలువైతివా? దేవుని దృష్టికి నీవు ఆత్మీయురాలివా? దేవుని మాటను బట్టి నువ్వు తగ్గించుకుంటున్నావా? దేవుని మాటను బట్టి నీ హృదయం చివుక్కుమన్న కన్నీళ్లు విడుస్తున్నావా? నిన్ను గుచ్చే ముళ్ళులు ఎన్నున్నా ఆ ముళ్ళులన్నీ నేను ఎలా చూడాల్సిందే, ఇష్టము లేకున్నా చూడాల్సిందే, దిక్కవ్వాల్సిందే. హల్లెలూయా. యోసేపు అన్నలకు యోసేపు దిక్కుగా నిలబడ్డాడు. హల్లెలూయా. దావీదు అన్నలందరికీ దావీదు రాజుగా దిక్కుగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఒకప్పుడు వాళ్ళందరూ ఈ పొడిచిన వాళ్ళే, ఈ పొడిచిన వాళ్ళందరికీ పైగా దేవుడు నిలబెట్టాడు. మనం కూడా పొడవబడుతున్నాం, ఖచ్చితంగా పైగా నిలబడబోతున్నాం. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చక తప్పడు. ఎంతమందిని దేవుడు ఆదరించాడు చూడండి, ఎంతమందితో దేవుడు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు చూడండి, ఎంత అద్భుతంగా దేవుడు వాక్యంలో నుంచి మాట్లాడాడు చూడండి. ఇది కాదు లేదు అనడానికి లేదు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. యోసేపు తన కలిగిన కలలు జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు సాష్టాంగ పడినప్పుడు మన జీవితంలో కూడా మనం ఎన్నటికీ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోక మానకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని కానీ, దర్శనాన్ని కానీ, ప్రత్యక్షతలను కానీ, కళలను కానీ మరిచిపోవలదు, జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగా. ఈ లోకంలో మనం బ్రతుకుతున్న బ్రతుకు దేవుడు లేకుండా బ్రతకలేమండి. అదే అనిపించింది నాకు. దేవుడిని లేకుండా తలంచుకోకుండా ఒక్కడుగు మనం వేయగలమా? దేవుణ్ణి తలంచుకుంటూనే మన లోకంలో బ్రతికేయగలం. ఆ దినాన యోసేపు కానీ దావీదు కానీ దేవుణ్ణి తలచుకుంటూ బ్రతికారు. వాళ్ళను గుచ్చిన ముళ్ళు విషయంలో తీర్పు తీర్చకుండా లేడు. ఆ ముళ్ళకు పైగా వీరిని హెచ్చించకుండా లేడు. ఇంకొక అడుగు ముందుకు వేసి వాళ్ళనే ఈ ముళ్ళలకు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు. దేవునికి స్తుతి కలుగుగా.